నువ్వు వెళ్ళి అక్కడ కౌంటర్లో కూర్చో. నేనా? కూర్చోమా, ఇది మనది. ఎప్పటికైనా నువ్వు కూర్చోవలసిందే కదా. ఏంట్రా అలా చూస్తున్నావు? అదిగో కస్టమర్స్ వస్తున్నారు చూడు. అలాగే వదినా. మేడం ఏం కావాలి మేడం? ప్లేట్ ఇడ్లీ ఇవ్వండి. మీకండి? దోశ. సరే అండి. నాకు చాలా సంతోషంగా ఉంది అలేఖ్య. ఎన్ని రోజుల నుండి కలగంటున్నానో తెలుసా? ఇలా ఇంటి పెత్తనం, హోటల్ పెత్తనం అంతా నీ చేతుల్లోకి రావాలని. దేవుడు నా మొర ఆలకించాడే. ఈ రోజు నీ చేతుల్లోకి ఈ హోటల్ పెత్తనం తీసుకొచ్చేశాడు. ఇప్పుడేం చూసావమ్మా? కాసేపట్లో ఈ కస్టమర్స్ మన టిఫిన్స్ తిని నన్ను ఎంత పొగుడుతారో నీ కళ్ళతో నువ్వే స్వయంగా చూద్దాగాని. అసలు రాఘవ్ బావైతే ఏం చేసావా లేఖ్యా అని ఆశ్చర్యపోయాడు తెలుసా? నీ టాలెంట్ గురించి నాకు మొదటి నుంచి తెలుసు కదా లేఖ్యా. ఏమ్మా, ఇక్కడ ఓనర్స్ ఎవరు? కుర్చీలో కూర్చున్నాను, కనపడట్లేదా? ఓహో, తమరేనా? నిన్న టిఫిన్ బాగుందని చెప్పి మీ హోటల్ నుంచి టిఫిన్ పార్సిల్ తీసుకెళ్లాను. మా బామ్మ టిఫిన్ తినగానే ఆరోగ్యం చెడిపోయింది. ఆవిడ గ్యాస్ ట్రబుల్తో సతమతం అయిపోయింది. ఆవిడ్ని హాస్పిటల్కి తీసుకెళ్తే నిన్న అర్ధరాత్రి వరకు కోలుకోలేదు. తెలుసా మీకు? ఏం మాట్లాడుతున్నావు? ఒక చిన్న టిఫిన్ తింటేనే పెద్ద గ్యాస్ ట్రబుల్ వచ్చి హాస్పిటల్ పాలయ్యేంత సీరియస్ అవుతుందా? నువ్వు ముసలావిడ అని అంటున్నావు. ముసలి వాళ్ళకి తిండి అరగదు కాబట్టి గ్యాస్ ట్రబుల్ రావడం మామూలే. అది వాళ్ళ వయసు ప్రభావమే కానీ మా టిఫిన్ వల్ల కానే కాదు. అనవసరంగా పొద్దునే గొడవ చేయకు, వెళ్ళు. మీ సమాధానం బాలేదమ్మా. ఇక నుంచి అయినా కాస్త చూసుకొని టిఫిన్లు తయారు చేయండి. హలో, అతను టిఫిన్ మా దగ్గర తీసుకున్నాడని గ్యారెంటీ ఏంటి? అసలు ఆయన ఎక్కడ తీసుకెళ్లాడో సరిగ్గా కనుక్కోండి. మా దగ్గరైతే అలాంటి ప్రాబ్లమ్స్ రావు. నిన్న చాలా మంది తిన్నారు కదా, అందరూ బాగుందన్న వారే కానీ మీలాగా వచ్చి ఎవ్వరూ కంప్లైంట్ ఇవ్వలేదు. వెళ్ళండి వెళ్ళండి. ఏమ్మా, ఈ నెలమంటున్నావు సరే, మరి నా పరిస్థితి ఏంటి? నిన్న మీ దగ్గర టిఫిన్ తిన్నప్పుడు చాలా రుచిగా అనిపించి ఇంకో 2 ప్లేట్లు ఎక్కువ తిన్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఒకటే వాంతులు. ఆఫీస్కి కూడా వెళ్ళలేక లీవ్ పెట్టుకున్నాను. అప్పటి నుంచి కోలుకోవడానికి నాకు ఈ టైం పట్టింది. అది మాట్లాడడానికే వచ్చాను. విన్నారు కదా, మా బామ్మకి బాగోలేదని చెప్తే నన్ను బెదిరించి బయటికి పంపించాలని చూశారు. ఇప్పుడు చూసారా, ఈయన కూడా బాలేదట. ఏం సమాధానం చెప్తారు మీరు ఇప్పుడు? నిజం చెప్పండి, అసలు మీరు టిఫిన్స్ ఎలా తయారు చేస్తారు? ఆ టిఫిన్స్ లో ఏం కలుపుతున్నారు? అయ్యో అమ్మా, ఏమైందమ్మా? అయ్యో, నీళ్ళు తాగమ్మా. చూడండి, మీ టిఫిన్స్ లో ఏదో కలుపుతున్నారు. దయచేసి ఎవరు ఇక్కడ తినకండి. నిన్న ఇక్కడ తిన్న తర్వాతే ఇప్పటి వరకు నాకు వాంతులు ఆగలేదు. మరి ఇంత చిన్న పాపకి వాంతులు అవ్వవా? హలో, ఎవరు ఇక్కడ టిఫిన్స్ తినకండి. వీళ్ళు టిఫిన్స్ లో ఏదో కలుపుతున్నారు. ఏం మాట్లాడుతున్నావయ్యా? ఏం కలుపుతున్నారమ్మా? మీ ఇద్దరు బాగానే ఉన్నారు. అసలు మీరు మనుషులేనా? ఏమేమి నాసిరకం వాడుతున్నారు మీరు? తింటుండగానే పాపకు వాంతులైనాయి. పాపకేమన్నా కావాలి, మిమ్మల్ని ఒక్కళ్ళు కూడా వదిలిపెట్టను. మీ హోటల్ కూడా లేకుండా చేస్తాను. ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఏంటి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు మీరంతా? మర్యాదగా బయటికి నడవండి. అసలు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? నాకు తెలుసు, మీరంతా కావాలని ఏదో పని కట్టుకుని మా హోటల్ బేరాన్ని చెడగొట్టడం కోసమే వచ్చారు. మీ హోటల్ బేరాలు చెడగొట్టడానికి మాకేం పని పాట లేదనుకున్నావా? అవును, మీకు పని పాట లేదు. ఇంకొక మాట మాట్లాడితే బాగోదు చెప్తున్నా. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? పో బయటికి, పోండి, పోవే. ఆగమ్మా,
కస్టమర్స్ మీద చేయి చేసుకుంటావేంటి? మేం చేయి చేసుకోలేమా ఏంటి? అంత సీన్ ఉందా మీకు? ఎంత సీన్ ఉందో ఎంత సీన్ ఉందో చూపించమంటావా? చూపిస్తాంగా. ఏది చూపించండి, చూపించండి. ఏ, ఆపండి. ఏ, ఆగండి, ఆగండి. అమ్మ, దండం పెడతాను, అమ్మ. సార్ గొడవ చేయకండి సార్, దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి సార్. వెళ్ళిపోండి ఏంట్రా సార్. ఆఫ్టర్ ఆల్ పనివాడివి మా మీద చేస్తావా? కొట్టండి. ఏంటి హోటల్ ఏదో గొడవ జరుగుతున్నట్టుంది. ఆగండి, చెప్పేది వినండి. ఆగండి, చెప్పేది వినండి. మిమ్మల్ని ఆగండి, ఆగమని చెప్తున్నాగా. ఎందుకు కొడుతున్నారు? ఎందుకు కొడుతున్నారు? ఏం జరిగింది? ఓ నువ్వొచ్చావేంటి? వీళ్ళని కాదు, ముందు నిన్ను కొట్టాలి. సార్ మాటలు మర్యాదగా రానివ్వండి. అసలు ఏం జరిగిందో చెప్పండి. నిన్న మీ దగ్గర నుంచి టిఫిన్ తీసుకుని వెళ్తే అది తిన్న మా బామ్మకి రాత్రి నుంచి ఒంట్లో బాలేదు. మీ హోటల్లో తిన్న నాకు వాంతులయ్యాయి. మా పాపకి ఇక్కడ తింటుండగానే వాంతులైని. మా పాపకి ఏమన్నైతే మీదే బాధ్యత. సారీ సార్, ఎక్కడో ఏదో తప్పు జరిగినట్టుంది. మా దగ్గర ఎప్పుడు ఇలాంటి తప్పు జరగలేదు. మిస్టేక్ కాదు, మీరు మా ప్రాణాలతో ఆడుకుంటున్నారు. సార్ నిజంగానే ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అది ఎక్కడో ఏంటో తెలుసుకుని సరిచేస్తాను. అంతవరకు మీ వాళ్ళు కోలుకునేంతవరకు మెడికల్ ఖర్చులన్నీ కూడా నేనే చూసుకుంటాను. దయచేసి ఈ ఒక్కసారికి క్షమించండి. ఇలా గొడవ చేయకండి ప్లీజ్. ఏమయ్యా, మీ తమ్ముడు 2 రోజుల నుంచి కనిపించట్లేదు. ఏడకి పోయాడు? మీ తమ్ముడు ఉన్నప్పుడు అంతా బాగుండేది. కమ్మని టిఫిన్ పెట్టి ఆప్యాయంగా పలకరించేవాడు. ఆయన మాటల్లాగే టిఫిన్ కూడా చాలా అద్భుతంగా ఉండేది. ఇప్పుడు ఎవరితో చేస్తున్నారో ఏం చేస్తున్నారో కొద్దిగా జాగ్రత్తగా చేయించండి. సరే సార్, ఇక మీదట జాగ్రత్తగానే చూసుకుంటాం. మీరు వెళ్ళండి. పదండి పోదాం. రా పాప. రేపు కూడా ఆ ఫుడ్ అంతా పారేసి ఈ రోజుకి హోటల్ క్లోజ్ చేయి. మిగతాది రేపు చూసుకుందాం. సరే అన్న. అలేఖ్య, అత్తయ్య పదండి, మనం ఇంటికి వెళ్దాం. అమ్మా, ఏం జరిగింది? నువ్వేంటి కుట్టుతున్నావు? ఏం జరిగింది? ఏం జరగలేదు. హోటల్కి వెళ్ళొస్తున్నావు. ఏమీ జరగకపోతే వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నారుగా, మరి వచ్చేటప్పుడు ఎందుకు? ఆవిడ గారేమో ముసుగేసుకున్నారు, నువ్వేమో కుంటుతున్నావు.